రాష్ట్ర బడ్జెట్ లోటున్నప్పటికీ అభివృద్ధి సంక్షేమానికి నిధుల కొరత లేదని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో స్థానిక ఎమ్మెల్యే జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడుతో కలిసి పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్, హిందూ శ్మశాన వాటిక, కైలాసవనం, డంపింగ్ యార్డ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, గోడ్రాడ వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం, అన్నా క్యాంటీన్, ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ల సముదాయాన్ని మంత్రులు పరిశీలించారు. పాలకొల్లు పడిన అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ లో ఉన్న పనులను మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. రాష్ట్ర బడ్జెట్ లోటున్నప్పటికీ అభివృద్ధి సంక్షేమానికి నిధుల కొరత లేదని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో స్థానిక ఎమ్మెల్యే జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడుతో కలిసి పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్, హిందూ శ్మశాన వాటిక, కైలాసవనం, డంపింగ్ యార్డ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, గోడ్రాడ వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం, అన్నా క్యాంటీన్, ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ల సముదాయాన్ని మంత్రులు పరిశీలించారు. పాలకొల్లు పడిన అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ లో ఉన్న పనులను మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.